నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫిర్యాదులపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విచారణ చేపట్టారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాష్ట్ర కమిషనర్ ఐజీ ఆదేశాల మేరకు బి కొత్తకోట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కడప డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ విచారణ చేపట్టారు. ప్రజల నుండి అధిక మొత్తంలో డాక్యుమెంట్ రైటర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని, స్టాంపులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులు వాస్తవమేనని డీఐజీ వెల్లడించారు. అధిక ధరలకు స్టాంపులు విక్రయాలు చేస్తున్న 4 స్టాంపు వెండర్లను డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ సస్పెండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తున్న ప్రజలపై సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని డీఐజీకి ఫిర్యాదు చేశారు. ప్రజలు మధ్యవర్తుల ద్వారా కాకుండా ఐజీఆర్ఎస్ పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని డీఐజీ సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ఎవరూ విధులు నిర్వహించకూడదని, కేవలం సిబ్బంది ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలని డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ ప్రజలకు సూచించారు. వసూలు చేస్తున్నట్టుగా చెప్పారు. అది మేము పబ్లిక్ని విచారించగా అది కరెక్టే అని చెప్తున్నారు వాళ్ళు. సో దీని మీద మేము కమిషనర్ గారికి రిపోర్ట్ ఇస్తాము. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రెస్పాన్స్ అన్నది చాలా తక్కువగా ఉన్నది అని చెప్పి అంటున్నారు. సో దీని మీద కూడాను మేము పబ్లిక్ని కాంటాక్ట్ చేసినప్పుడు వారు చెప్పేది ఏంటంటే, పబ్లిక్ మమ్మల్ని ఎవరు ఆఫీస్లోకి రానియటం లేదు, ఓన్లీ డాక్యుమెంట్ రైటర్స్ మాత్రమే ఇక్కడంతా చేస్తున్నారు, వాళ్ళే అంతా చూసుకుంటున్నారు తప్ప మాకు ఎలో చేయట్లేదు, సబ్ రిజిస్ట్రార్తో మాకు డైరెక్ట్గా మాట్లాడనివ్వట్లేదు అన్నది పబ్లిక్ వెర్షను. దాని మీద కూడాను మేము సబ్ రిజిస్ట్రార్ గారితో మాట్లాడాము. మాకు సబ్ రిజిస్ట్రార్ గారి ద్వారా మేమైతే రిప్లై ఇస్తున్నాం మేడం, మా దగ్గరికి వచ్చిన పబ్లిక్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాము, మేము పొలైట్గానే సమాధానం చెప్తున్నామని చెప్తున్నారు ఆయన. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళే ఇక్కడంతాను వాళ్ళ కనుసన్నల్లో నడుస్తుంది ఆఫీసు అన్నట్టుగా మాకు ఆ క్లిప్పింగ్స్లో వచ్చింది వీడియోలో. సో డాక్యుమెంట్ రైటర్స్ని అడిగినప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ మేము డాక్యుమెంట్ ప్రజెంట్ చేసినంత వరకే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసి స్లాట్ బుక్ అయిన తర్వాత మాత్రమే పార్టీలకి మేము మా ఆఫీస్కి పంపిస్తున్నాము. అప్పుడు ఈ సైన్ అయిన తర్వాత డాక్యుమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు బయటకు వస్తున్నారు. మాకు ఇక్కడ సంబంధం లేదు డాక్యుమెంట్ రైటర్లతో అని వాళ్ళు అన్నప్పటికీ కూడా పబ్లిక్ వెర్షన్ ఏమంటే, ఇక్కడంతా డాక్యుమెంట్ రైటర్లదే, మాకు లోపలికి రానియట్లేదు, మాకు సంబంధించినంతవరకును మా తాలూకా చలానాలు కట్టడం నుంచి స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకుని డాక్యుమెంట్ రైటర్లే ఇక్కడంతా చేస్తున్నారు అన్నది. ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్డు సెంటర్లో ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. రైతులపై విధించిన నల్ల వ్యతిరేక చట్టాల వల్ల రైతులు కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కార్మికులపై విధించిన కార్మిక లేబర్ కోడ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి రైతులకు, వ్యవసాయ కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతనిప్పు చలపతిరావు, షేక్ కాసిం, మద్దెల రవి, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లకు తీసుకొచ్చి ఈనాడు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన పెద్ద దాడి చేస్తున్నది. నిన్న 23వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చినట్టుగా కార్మిక వర్గాన్ని 23 జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈనాడు పెద్ద ఎత్తుగా 26వ తారీఖున ఖమ్మంలో జరిగేటటువంటి ప్రదర్శన సందర్భంగా ఈరోజు ఖమ్మంలో వైరాలో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి నరేంద్ర మోడీ జరిపేటటువంటి దాడిని మొత్తం పౌర సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది, కార్మిక వర్గం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈనాడు రైతుకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ మార్కెట్ని మొత్తం కూడా ప్రపంచ మార్కెట్గా, ఈ భారతదేశం మార్కెట్ మొత్తం కూడా ప్రపంచ మార్కెట్గా చేసి మొత్తం వ్యాపారస్తులకే అనుకూలమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి. అన్ని కార్మిక రైతు సంఘాలు కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా వైరాలో అన్ని కార్మిక రైతు సంఘాలు ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం
ఇవాళ 100 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు 29 కూడా రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్ల పేరుతో కార్మిక హక్కుల్ని కాలరాసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదని, అదేవిధంగా సమ్మె చేయాలంటే 60 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పి ఇప్పటి వరకు ఫ్యాక్టరీల్లో, పరిశ్రమల్లో రాత్రి షిఫ్ట్లలో పనిచేయడానికి మహిళలకి అవకాశం లేదు. అలా చేయకూడదు అని చెప్పి చట్టం చెప్తా ఉంది. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్గా యజమానుల యొక్క లాభాల కోసం రాత్రిపూట కూడా, అర్ధరాత్రి కూడా మహిళలు పనిచేసే విధంగా ఈ లేబర్ కోడ్లలో పొందపరచడం జరిగింది. చాలా దుర్మార్గమైంది. దీంతో పాటు భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు, అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఒప్పంద వేతన కార్మికులు మాత్రమే ఉంటారు అని కూడా రాయటం జరిగింది. అంటే 1920 కంటే ముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న నాటి నుంచే పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఇవాళ కార్పొరేట్ల పరం చేస్తున్నటువంటిది ఉంది. అనేకమైనటువంటి ఇన్సూరెన్స్, లేబర్ ఇన్సూరెన్స్లు వీటన్నిటిని కూడా ఎత్తేసే దానికోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఇవాళ బీహార్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమకు ఎదురు లేదని చెప్పి ఇప్పటిదాకా పెండింగ్లో పెట్టినటువంటి లేబర్ కోడ్లు కానీ, లేదు రైతు వ్యతిరేక విధానాలు కానీ అన్ని కూడా పక్కకు పెట్టిన అన్నింటిని కూడా గత వారం 10 రోజుల నుంచి వాటిని వేగంగా అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే దానికోసం సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరినీ రోడ్ల మీదకి రావాలా, నిరసన వ్యక్తం చేయాలని కోరుతా ఉన్నాం. ఇది ఇవాళ సంఘాలకు బాధ్యత వహించే వాళ్ళ సమస్య కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతుల యొక్క, కార్మికుల యొక్క భవిష్యత్తు మహిళల సాధికారతే ధ్యేయంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్మెట్ మండల కేంద్రంలో ఆయన ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు వంటి పథకాలను మహిళల కోసం అమలు చేస్తోందని చెప్పారు. చీరల పంపిణీ కార్యక్రమం మహిళలకు ప్రభుత్వ కానుకన్నారు. రేపు ప్రతి గ్రామంలో ఉండే మహిళలకు కూడా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇది ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చేటువంటి కానుక తప్ప ఏ ఎన్నికల కోసమో దేనికోసమో ఇచ్చేటిది కాదు. గతంలో చీరలు ఇస్తే చినిగిపోయినా ఇచ్చిండ్రు, కాలిపోయేటివి ఇచ్చిండ్రు, పనికి వాళ్ళే ఇచ్చిండ్రు. ఈ రోజు వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా మేము చీరలు ఇస్తున్నాం. ఈ రోజు మహిళల కోసం ఇల్లు ఇచ్చే కార్యక్రమం, పింఛన్లు ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం, అదే విధంగా ఉచిత బస్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామంటే వాళ్ళ గౌరవప్రదంగా వాళ్ళనే కట్టుకోమని బ్రహ్మాండంగా వాళ్ళ చేతికి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం ఈ రోజు అబ్దుల్లాపూర్మెట్ మండలంలో నిర్వహించుకోవడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీల నుండి మహిళలందరూ ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మొత్తము 712 సంఘాలకు గాను 7,319 నమోదై ఉన్నారు మహిళా సభ్యులు. దాంట్లో అందరికీ కూడా ఇప్పటికీ చీరలు రిసీవ్ చేసుకున్నాము. మేము ఈ డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు రేపట్లో కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ మిగతా మహిళలందరికీ కూడా వచ్చింది. అందరూ తీసుకుంటారు. మహిళా సంఘం గురించి చీర బాగుంది, అందరికి ఇస్తున్నారు. ఈ చీరనే బాగుంది, ఆ చీర బాగాలేదు. ఈసారి చీరలు బాగున్నాయి. మంచిగా లేటుగా వచ్చినా మంచిగా వచ్చినాయి చీరలు. రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి మంచిగా ఇచ్చిండు. అందరికి వచ్చినాయి. మహిళా సంఘం ప్రకాశం జిల్లా పెద్దదొన్నాల మండలంలోని తుమ్మలబైలు వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీలో పర్యాటకులకు పెద్ద పులి తారసపడింది. ఆదివారం సాయంత్రం జంగిల్ సఫారీ రైడ్కు వెళ్లిన బెంగళూరుకు చెందిన కొందరు పర్యాటకులకు పెద్ద పులి కనిపించగా ఒక్కసారిగా వారు భయభ్రాంతులకు గురయ్యారు. తమ వైపే చూస్తున్న ఆ పులిని చూసి వారికి మాటలు రాలేదు. వెంటనే తమ మొబైల్లో పెద్ద పులిని బంధించారు. దట్టమైన అడవిలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న పెద్ద పులిని స్వయంగా కనులారా చూసిన పర్యాటకులు ఎంతో హ్యాపీ అయ్యారు. కాసేపటికి అది అడవిలోకి వెళ్లిపోగా జంగిల్ సఫారీలో పులి కల్పించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పర్యాటకులు తెలిపారు. ఈ సందర్భంగా వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీనిపై దోర్నాల ఫారెస్ట్ రేంజర్ హరి మాట్లాడుతూ ఎకో టూరిజం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుందని, పర్యాటకులకు పులులు, జింకలు వంటివి కనిపిస్తుండటంతో వారు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారని తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల ఎల్విన్పేట సర్కిల్ కార్యాలయం పోలీస్ స్టేషన్ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో నేర నియంత్రణ గణనీయంగా తగ్గిందని, ఈ విషయంలో పోలీస్ శాఖ ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు. అయితే రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, రహదారి భద్రతపై విస్తృతంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన రహదారులపై 350 డైనమిక్ చెక్పోస్టులు, అంతరాష్ట్ర సరిహద్దులో అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే సైబర్ నేరాలపై గిరిజనులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో జరుగుతున్న మోసాలు పూర్తిగా అవాస్తవమని, అలాంటివి ఎట్టిని ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, గంజాయి సాగు, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు. ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఇంకా కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి లాస్ట్ 1 year 4 monthsలో మనం చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు చేశాం. జిల్లా వ్యాప్తంగా, అదే రేంజ్ వ్యాప్తంగా కూడా. కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో తగ్గినప్పటికీ కూడా మిగతా ప్రాంతాల్లో ఇంకా కూడా ఆ క్రైమ్ ఎక్కువగా రిజిస్టర్ అవుతుంది. ఎక్కువ మంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరాలకు సంబంధించి అయితే పోగొట్టుకునేటువంటి సొమ్ము కూడా ఎక్కువ ఉంటుంది. బట్ బయటికి తెలియడం కూడా చాలా తక్కువ. చాలామంది చెప్పుకోరు. ఎందుకంటే ఎక్కువ మంది చదువుకున్నటువంటి వాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ అకౌంట్లో డబ్బు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా దీంట్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. అది డిజిటల్ అరెస్ట్ అనే పేరు చెప్పు కానీ డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేనే లేదు. అది రాష్ట్రంలో డీజీపీ స్థాయి నుంచి కింద కానిస్టేబుల్ స్థాయి వరకు ప్రతి గ్రామానికి వెళ్ళి మనం చెప్తున్నాం. ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది అది ఒక పెద్ద మోసం. డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పదమే లేదు. అలాంటి పద్ధతి, ప్రొసీజర్ కూడా ఎక్కడ లేదు. దాన్ని ఎవరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. దాని తర్వాత లాస్ట్ టైం 1 year బ్యాక్ మనం వచ్చినప్పుడు ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, చిల్డ్రన్, ఈ ఫోక్సో నేరాలు ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. వాటి మీద అవేర్నెస్ కూడా ఎక్కువగా ఇచ్చాం మనం. ఈ జిల్లాలో ఎక్కువగా ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్కి, చిల్డ్రన్కి సంబంధించి చాలా మంచి వర్క్ చేశారు. సో ఆ కేసెస్ కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ శక్తి టీమ్స్ అని, తర్వాత ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మీద శక్తి వారియర్స్ అని చెప్పి ప్రతి స్కూలు, కాలేజీలో కూడా ఒక టీంని వీళ్ళు తయారు చేశారు. గంజాయికి వస్తే మనం లాస్ట్ 1 year 4 monthsలో కూడా సో గంజాయి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కూడా దీన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు మనం తీసుకుంటూ వస్తున్నాం. దానివల్ల లాస్ట్ ఇయర్ చూస్తే మనం రైతులకి ఈ గంజాయి కల్టివేషన్ ఆపడం కోసం అని చెప్పి ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టడం జరిగింది. సో దానిలో లాస్ట్ ఇయర్ మనం దాదాపుగా 11,000 ఎకరాల్లో దాదాపు 11,000 మంది రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా ఈ ప్రత్యామ్నాయ పంటలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకి ఆ కల్టివేషన్, గంజాయి కల్టివేషన్ అనేటువంటిది పూర్తిగా తగ్గి 93 ఎకరాలకి పరిమితమైంది. అంటే గతంలో 1000 ఎకరాల్లో పండించేటువంటి పంట పోయిన సంవత్సరం సీజన్లో 93 ఎకరాలకి తిరిగి రావడం జరిగింది. సో దాన్ని కూడా సంపూర్ణంగా లేకుండా చేయాలి. ఎక్సెప్ట్ ఒక ప్రాంతంలో మాత్రమే ఒక 10 సెంట్లు ఏరియాలో ఒక 70 మొక్కలు మనకి కనిపించడం జరిగింది. అది అక్కడికక్కడే మా అధికారులు విజిట్లో ఉన్నప్పుడు తెలిసింది కాబట్టి దాన్ని అక్కడే ధ్వంసం చేయడం జరిగింది. ఈ రవాణాకు సంబంధించి మన దగ్గర క్రాపు లేకపోయినప్పటికీ కూడా ఒరిస్సాలో ఇంకా పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య సంఘాల చీరలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బు ఉండాలని, మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో ఆడబిడ్డలకు చీరలు, సారే ఇవ్వడం
ఉండడం ఆనవాయితీ అని, మహిళలు సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు 27,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలు ధైర్యంగా ఆర్థికంగా ఎదగాలని ఇందిరా మహిళా శక్తి అని పేరు పెట్టడం జరిగిందన్నారు. మహిళలు ఆకాశంలో సగమని, పురుషులతో సమానంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి అని ఆ చీరలు కూడా ఇందిరమ్మ పేరుతోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే కళ, మా అక్క చెల్లెలను సంతోషంగా ఉండాలి, మా అమ్మలు సంతోషంగా ఉండాలి అని వచ్చి రాగానే వీళ్లకు 4 రూపాయలు ఎట్లా మిగులుతాయని ఫస్ట్ బస్ ఫ్రీ చేసినాం. ఎటన్నా ఆపతుంటే సాపతుంటే కష్టం ఉంటే దేవుడి కాడికో పిల్లల కాడికో పోవాలన్నా కూడా డబ్బులు లేని మనం బయటికి రాము. ఇక్కడ కూర్చున్నారు, ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, యాక్సిడెంట్ అయింది లేదా ఇంట్లో ఎవరో చనిపోయారని. కానీ చిల్లి గవ్వ లేకుండా ఇవాళ అటెండ్ పోతే బస్సు ఎక్కగలుగుతాం. కొంతమందికి నచ్చుతలేదు, వాళ్ళు చేయలేదు, ఇవాళ మేము చేసినాం, వాళ్ళకి నచ్చుతలేదు కావచ్చు. కానీ జనానికి అవసరం, పేదవాళ్ళకి అవసరం, ఉన్నోళ్ళకి కాదు పేదవాళ్ళకి అవసరం. ఆ బస్సు ఫ్రీనే కాదు, ఇప్పుడు మండల సమైక్యలకు కూడా బస్సులు ఇచ్చినాం. ఇక్కడ వచ్చిందా మండల సమైక్యకు? మీరు తీసుకోలే, డబ్బులు ఇస్తున్నారు 30 లక్షలు. తొందర తీసుకోండి, కొత్త మండలం అయినా తొందర పెట్టండి. బస్సు ఇస్తున్నాం, ఆ బస్సు మేము మండల సమైక్య పేరు మీద ఇస్తున్నాం. ఆ బస్సును మళ్ళా గవర్నమెంటే అద్దెకు తీసుకుంటుంది. నెలకు మీకు 70,000 ఇస్తాం మండల సమైక్యకు. అట్లా మీ పేరు మీద ఒక బస్సు ఉంటుంది. అట్లా బస్సులను కూడా ఈరోజు ప్రతి మండలానికి ఇచ్చినాం. రేపు రాబోయే కాలంలో ఇంకా మీలాంటి కొత్తగా మనం ఏర్పడేటువంటి మండలాలకు కూడా ఇస్తాం. ప్రతి పెద్ద ఊర్లకు కూడా ఇచ్చే ప్రణాళిక చేస్తున్నాం. అదే కాకుండా వచ్చి రాగానే వడ్డీ లేని రుణాలు. ఇవాళ మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఏదైనా షాప్ పెట్టుకోవాలన్నా, లేదా ఏదైనా ఆపతున్నా మనకు వెనుకకు చూస్తే, ముందుకు చూస్తే, పక్కకు చూస్తే కనబడేది గ్రామ సంఘాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం మండల పరిధిలోని రచ్చుమరి గ్రామంలో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా రైతన్నలు మీకోసం మీ ఇంటికి కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా వచ్చినటువంటి నగదు ఖాతాలో జమ అయిందా లేదా అంటూ పలకరిస్తూ గ్రామంలో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తారంటూ మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది. పార్టీ అధిష్టాన సూచనల మేరకు కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తర్వాత పలమనేరు రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఎగురవేశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయి, పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ చెప్పారు. చెన్నరాయల్, సోమశేఖర్ రాయల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండా మోసినారు. వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మా పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని రమణ చెప్పిన విధంగా అంతర్గతంగా చాలామంది 50 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు సభ్యత్వాలు చేయించారు. అలాంటి వ్యక్తుల్ని మేము ఐడెంటిఫై చేసి జనసేన కార్యాలయానికి పిలిపించుకొని వాళ్ళకి సన్మానం చేస్తాము. అట్ ది సేమ్ టైం ప్రతి వారం మేము జనవాణి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మీ మీడియా మిత్రుల ముందర లాస్ట్ వారం మేమందరం కలిసి మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఒక కార్యాలయం ఇప్పుడు మాకు దేవుడి దయ వల్ల మాకు వచ్చింది. మేము త్వరలోనే జనవాణి కార్యక్రమం ఏ దినము ఏ డేటు మేము పెడతామనేది మేము ప్రకటిస్తాము. అదేవిధంగా జనవాణి కార్యక్రమంలో కూడా 6 మండలాల నుంచి 116 పంచాయతీల నుంచి ప్రతి వారము ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క పంచాయతీ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ ఏదో ఒకరో ఇద్దరు కూర్చొని నిర్వహించేది కాదు. ఈ వారం ఒక మండలం, రేపు వారం ఒక మండలం, ఆ విధంగా అన్ని మండలాల్లోనూ అన్ని పంచాయతీల్లోనూ జనసేన పంచాయతీ అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు వచ్చి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ జనవాణి కార్యక్రమంలో ఎవరికైనా జనాలకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. ఎవరికైనా పింఛన్ రాలేదు, రెవెన్యూలో ఇబ్బంది ఉంది, పోలీస్ అధికారుల నుంచి ప్రాబ్లం ఉంది, పక్క పార్టీ నుంచి ప్రాబ్లం ఉంది, వీధిలో ప్రాబ్లం ఉంది, ఏదైనా సమస్య ఉంది, ప్రతి ఒక్కటి వాళ్ళ జనవరి కార్యక్రమంలో వచ్చి నమోదు చేసుకోవచ్చు. ఆయా మండల పంచాయతీల్లో ఆయా మండల అధ్యక్షులు, పంచాయతీ అధ్యక్షులు దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయని పరిధిలో
మేము నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీని ఏర్పరచుకుంటున్నాము. ఆ కమిటీ త్వరలోనే మీకు ప్రకటిస్తాము. ఆ కమిటీ ఏ విధంగా పనిచేస్తుందంటే ఏ మండలంలోనైనా, ఏ పంచాయతీలోనైనా, ఏ ఊళ్ళోనైనా సమస్య వస్తే వాళ్ళ వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేకపోతే ఆ కమిటీ వెళ్ళి వాళ్ళకి అండదండలుగా ఉండి దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. మా చేత అయినంత వరకు మేము చేస్తాము. మా పరిధి దాటితే అమ్మవారి ఆశీస్సులతో కలశాలతో ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము గత 2014 నుంచి చాలామంది పార్టీ కోసం కష్టపడుతున్నాము. మాకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు, మాకు ఒక కుర్చీ కావాలనేసి మేము చాలా విధాలుగా మేము ప్రయత్నించినాము. మా ఆర్థిక పరిస్థితుల వల్ల పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న అభిమానంతో ఆయన సిద్ధాంతాలను మేము ప్రజల మధ్యకి తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ మా శక్తికి మించి చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మా కోలా సోమశేఖర్ గారికి పుంగనూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పార్టీలోకి రావడం ఒక ఎత్తు, పవన్ కళ్యాణ్ గారికి నా వంతు కృషి ఎలా చేయాలి, ఏం చేయాలి, నియోజకవర్గంలో పార్టీ ఎలా ముందుకు వెళ్తాంది అది ఆయన దృష్టికి రావడము, ఒక కార్యాలయం లేకుండా ఇన్ని రోజుల నుంచి ఒక పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని ఒక దృఢ సంకల్పంతో మా కోరికలను ఆయన విని పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న ఇష్టంతో ఆయన ఆశయాలు నచ్చి జనసేనలో జర్నీ చేయడానికి వచ్చిన కోలా సోమశేఖర్ గారు ఈరోజు మాకు జనసేన పార్టీకి ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు జనసేనను కూడా మాకు తగిన సాయం చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు నుంచి పుంగనూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా పార్టీ కానీ ప్రజల సమస్యలు కానీ పార్టీ కార్యాలయానికి ఇచ్చేసి వారి బాధలు వారి ఈరోజు అంగరంగ వైభవంగా చేసి ఇంతటి ఘన విజయంగా ప్రారంభించినటువంటి మా జనసేన పార్టీ నియోజక కార్యక్రమాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతటి మహత్ కార్యానికి ముఖ్య కార్యక్రమైనటువంటి మా నియోజక ముఖ్య నాయకులు శ్రీ కోలా సోమశేఖర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో పుంగనూరు నియోజకంలో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేసి మా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థంగా పనిచేస్తామని ఈ సభలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాదాపు పుంగనూరు నియోజకంలో 10 సంవత్సరాల నుండి 100, 150, 200, 250, 350 వాళ్ళ శక్తి సామర్థ్యం మేరకు కొంతమంది ఇంటర్నల్గా ఉండి కూడా సభ్యత్వాలు చేశారు. వాళ్ళని కూడా బయటకు తీసుకువచ్చి ఖచ్చితంగా ప్రతి వార్డులోన, ప్రతి పంచాయతీలోన పుంగనూరులో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేస్తాం. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఏ విధమైనటువంటి సహాయ సహకారం కావాలన్నా కూడా ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఇంతకుముందు మన కోలా సోమశేఖర్ గారు చెప్పినట్లు పుంగనూరు నియోజకంలో ప్రతి వారమా లేకపోతే 10 రోజులకు ఒక్కసారా ఏ విధంగా చేయాలనేది జనవాణి కార్యక్రమం కూడా త్వరలో మేము పుంగనూరులో ప్రారంభిస్తున్నాం. ఇది కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని పుంగనూరులో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, పుంగనూరులో ఉండే ప్రజలందరూ కూడా వినియోగించుకొని మా ఉద్దేశం ఒకటే, పుంగనూరులో జనసేన పార్టీని బలోపేతం చేయాలి. మా పవన్ కళ్యాణ్ గారిని ఆశయానికి అనుగుణంగా మేము పనిచేసి ప్రజలకు సేవ చేయాలి. అదేవిధంగా పుంగనూరుని మేము అభివృద్ధి చేసుకోవాలి. పుంగనూరుని ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1గా మేము అభివృద్ధి చెందుకొని ఈ పరిశ్రమని దిగినటువంటి ఈ మా పుంగనూరుని మన ఆంధ్రప్రదేశ్లో తలెత్తుకునే విధంగా చేయాలనేది నా కోరిక. ఖచ్చితంగా దానికి అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తాము. అదేవిధంగా కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ పేరు చెప్పుకుని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. వాటిని పూర్తితో సహా మేము మా దగ్గరకు వచ్చిన రోజు మేమందరం కూడా నాయకులందరం కూడా ఖచ్చితంగా అధిష్టానం దృష్టి తీసుకెళ్లి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఖచ్చితంగా ఫైనల్గా ఒక విషయం చెప్తున్నాం, జనసేన పార్టీకి చాలా మంది పనిచేశారు, వాళ్ళు ఇంకా రాలేదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.